ఇల్లు కాదు ఇది, అర్థమైందా? ఏంది? ఏం లేదు, ఒకసారి చెప్తారేం కదా. పండబ్బా ప్లీజ్ అందరికి సిగరెట్లు గుట్కాలు బంద్ చేయరు, మంచిగా ఉంటుంది. ఒక విషయం చెప్తే ఎవరు చెప్పకూరు. చెప్పు. అరే తిక్కనా కొడుకు, ఆ మంచి నా కొడుకు, ఎలా తిక్కనా కొడుకుని ఎవడెవడో స్టేజ్ కొంచెం బౌన్సర్స్ చూసుకోండి అమ్మా. సో ఈ సినిమాకి ఏమైంది? అది డ్రమ్ములు కొట్టిరు. నువ్వు కొట్టకన్నా, నువ్వు కొట్టించేటట్టు ఉన్నావు. సో ఈ సినిమా ఈ నెల 15వ తారీఖు రిలీజ్. వాడే కర్రేడు. ఎవడు వాడే? కర్రేడు వాడే. ఏం కాదు, ఫోన్ మాట్లాడుతున్నావు సార్, మాట్లాడుకో. సో మన సినిమా పెద్ద హిట్ కాకపోతే ఎందుకంటే టీవీలో వస్తాడు వాడే, స్టేజ్ మీద ఉన్నాడు. సార్ 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 నువ్వు టీవీలో వస్తావు కదా? వస్తా. ఎందుకు వస్తావు? ఎందుకు అంటే పని ఏం లేదా నీకు ఇంట్లో? ఎందుకు వస్తానంటే ఏం చెప్తారా? అంటే ఊరికి టీవీలో ఉంటావు కదా అని. యాక్టర్ రా నేను. సార్ ఒక ఫోటో. అది ఇదే ఫ్యాన్స్ తో ఇదే ప్రాబ్లం వస్తుంది ఎప్పుడైనా. ఏడి తీసా తీయం కాదు, నిన్న తీయాలా? నీ అక్క తీయం కాదు, ఈసారి ఏం కాదు. ఏం చూపిస్తే ఏం చూస్తావయ్యా? సార్ ఇంకోటి సార్ ఒక శిల్పి నాతోనేనా? నీతో. ఓకే సినిమా గురించి చెప్పుకోండి తమ్ముడు. కూర్చో కూర్చో. డబ్బా కావన్నా? లేదు కూర్చో కూర్చో. శిల్పి సార్ ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా సార్ ఒకసారి పడుకో. పడుకోలే స్టేజ్ మీద ఫ్యాన్ సార్. ఏడు దాటిపోతావు నువ్వు. పోను కొన్ని అర్థం చేసుకో, సినిమా గురించి చెప్పాలి. 2 ల్యాండ్లు కొన్నాయి నేను. పోతావు నువ్వు. పడుకో పడుకో సార్. అరే పడుకో సార్. ఓకేనా? సెల్ఫీ హీరో తొక్తావా? లేదు తొక్కి బయటకు వెళ్తావా? సెల్ఫీ సరే ఓకే. సో మన సినిమా గురించి చెప్పుకుంటా పోతే ఈ సినిమా చాలా సెల్ఫీ సార్ ఏడబెట్టి తీస్తున్నావు సెల్ఫీ. అరే సరే ఓకే సూపర్. ఓకే మన ఎవరెవరో వస్తుందన్న నాకు అర్థం కాదు. మన సినిమా గురించి చెప్పుకోలే వద్దా? ఈ సినిమా ఎస్ఎస్ తమన్ తెలుసు కదా మీ అందరికి, మ్యూజిక్ డైరెక్టర్. ఆయన మ్యూజిక్ అడిగితే నేను కొట్టానని చెప్పి నన్ను కొట్టి పంపించాడు. సో మనకంటూ ఒక రెస్పెక్ట్ అది ఎవరా నువ్వు మైక్ అంటున్నావు? సార్ అమ్మ హాస్పిటల్ ఉంది, నాయన పోలీస్ స్టేషన్ ఉన్నారు సార్. అమ్మ హాస్పిటల్ ఉంది, నాయన పోలీస్ స్టేషన్ ఉన్నాడా? అవును సార్. ఇంత చిన్న ఏజ్ లో ఎన్ని కష్టాలు వచ్చినారా నీకు? నాన్న ఏం కంగారు పడకు, నేను డబ్బులు ఇస్తా సార్. ఇగో 50 పెట్టుకొని ఓకేనా? ఒక చిన్న డౌట్ నాన్న, ఇంతకీ అమ్మకి ఏమైందిరా? ఇంతకీ అమ్మ హాస్పిటల్ ఎందుకు ఉందిరా? అమ్మ డాక్టర్ సార్. మా నాన్న పోలీస్ స్టేషన్ ఎందుకు? నాయన కానిస్టేబుల్ సార్. బాగున్నారా సార్? బాగున్నారు సార్. కొడక అమ్మ హాస్పిటల్ ఉందంటే నేనేమైంది అనుకున్నా. ఎలా ముఖం సరే మన సినిమా గురించి చెప్తున్నా. నువ్వు దున్నపోతా మనిషి. ఏం కావాలి? అమ్మ లేదు సార్. అమ్మ లేదా సార్? ఎన్ని కష్టాలు నీకు. ఒక్క నిమిషమా, దురద పెడుతుంది. ఇగో ఈ 40 పెట్టుకొని జాగ్రత్త ఉండవు కదా. ఇట్లా ఇంతకీ అమ్మకి ఏమైందిరా? ఊరిపోయింది సార్. అమ్మ లేదంటే ఊరిపోయింది. అమ్మ లేదంటే ఊరికి పోయిందా? నీకు అమ్మకి ఏమైంది అనుకున్నా. ఊరిపోయింది పైసలు వచ్చిన అంతేనా? ఇంకేం కావాలి? ఏమైనా కావాలా చెప్పు. సరే మన సినిమా గురించి చెప్పుకుందాం. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయితే ఎందుకంటున్నానంటే నేను నాతో పాటు ఇక్కడ చాలా మంది కో ఆర్టిస్ట్ ఉన్నారు. ఒక మంచి హీరోయిన్ ఉంటుంది. ఎవరు? అరే ఆగు. ఏమైంది? ఏమైందిరా? ఓకే ఏమైంది అంటే కుట్టకు, నీళ్ళు కొట్టకురా. ఎందుకురా? పిచ్చోడు సార్. వాడు పిచ్చోడా? బాబు పక్కెళ్ళి ఓకేనా, నేను వస్తా. సో ఈ సినిమా అమ్మారే నీకు దండం పెడితే ఏం కావాలి చెప్పండి, ఇస్తా. ఏందిరా? మాట్లాడు. సరే మన సినిమా మాట్లాడుతుంటే ఏంది
మాట్లాడుతున్నావు మన సినిమా